ద సుప్రీం గిఫ్ట్. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో, అందులో ప్రత్యేకంగా క్రిస్మస్ టైంలో మనము గిఫ్ట్లని ఆశిస్తాం. గిఫ్ట్లను మనం కూడా ఇస్తుంటామా? ఇవ్వండి. ఎందుకంటే గిఫ్ట్స్ ఇవ్వటం అనేది క్రిస్మస్ యొక్క మంచి పద్ధతి. దేవుడు ఆయన కుమారుణ్ణి మనకు బహుమానంగా అనుగ్రహించాడు. ఈ భూమి మీదకి ఆయన రావటం అనేది గొప్ప బహుమానం. ఆయన భూమి మీద శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభు వారు భూమి మీద ఉండి మానవుడిగా సంచరిస్తున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ, నేను తండ్రి దగ్గరికి వెళితే మీకు ప్రయోజనం, ఎందుకంటే మీకు తండ్రి వాగ్దానము నెరవేర్చమని నేను తండ్రి దగ్గర వేడుకుంటాను అని చెప్తూ, ఆ వాగ్దానం ఏంటంటే, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఏంటంటే, అంచెదినములలో నా ఆత్మని మనుషులందరి మీద కృమ్మరించబడతారు. అంటే దేనిని గురించి మాట్లాడుతున్నారంటే, పరిశుద్ధాత్ముడు కృమ్మరింపు కొరకు ఆయన మీకు అనుగ్రహింపబడతారు. పరిశుద్ధాత్మని ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి రాకముందు, అంటే పాత నిబంధన దినాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది దైవ సేవకులు పరిశుద్ధాత్మ నింపుదలని కలిగి పనిచేశారు. పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి వచ్చేటప్పటికి అతను స్థితి మారిపోయింది. పరిశుద్ధాత్ముడు సంసోను మీదకి వస్తే అసాధారణమైన బలవంతుడైపోయాడు. ఇలాగా పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది మీదకి రావటం, వారు ఆత్మవశమై దేవుని కార్యాలు అసాధారణమైనటువంటి విధానంలో చేయటం, ఈ భూమి మీద వారు సాక్షులుగా ఉండటం, లోకాన్ని జయించడానికి అవకాశం వారికి రావటం, ఇవన్నీ జరిగాయి. కానీ సాధారణమైన సామాన్యమైనటువంటి మనలాంటి వారికి చాలా రేర్ అండి. వెరీ 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 రేర్. పాత నిబంధన దినాల్లో మనలాంటి వారు అలాంటి ఆ వెలుగు కలిగి ఉండటం అంటే, అమ్మో ఎక్కడవుతుంది, మనకి అవ్వదు అనుకునే పరిస్థితులు. కానీ ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి మనిషిగా రావటం వలన జరిగిన సంఘటన ఏంటంటే, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయన శరీరంలో పెట్టుకుని భూమి మీదకి వచ్చేసారు. ఎప్పుడైతే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన శరీరంలో కలిగి ఉన్నారో, మనము మన పాపం ఒప్పుకోవటం వల్ల, ఎందుకంటే ఆయన రక్తం కార్చి ప్రాణం అర్పించారు, ప్రభా నా కొరకు చనిపోయావు, నా జన్మ కర్మ పాపములు క్షమించి ప్రభా అని ఒప్పుకోవటం బట్టి మనం కూడా ఆ దైవత్వంలో పార్టిసిపేట్ చేయటానికి మనకు అవకాశం వచ్చేసింది, పాల్గొనటానికి. అయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు ప్రసంగిస్తూ చెప్తారు, మీరు మారు మనసు కలిగి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. అంటే దేవుని ఆత్మ మనకి వరముగా అనుగ్రహించబడుతున్నారు. అంటే దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆ దేవుడు మనలోకి వచ్చేస్తున్నారు. ఆ భాగ్యము యేసు ప్రభు వారి వలన సాధారణమైనటువంటి మనలాంటి వారికి అవకాశం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, యథార్థంగానండి 37 సంవత్సరాలు నా జీవితంలో సాధారణమైన బ్రతికాను నేను, లోకానుసారమైన బ్రతుకు. కానీ నేను ఏ రోజైతే ప్రభు అయినటువంటి యేసుని నేను కలిగి ఉండటానికి ఆయన మార్గాలు తెరిచి నాకు అవకాశం ఇచ్చి నా పాపాన్ని క్షమించారో, అసాధారణమైన దైవ దర్శనాలు నేను చూడటం మొదలుపెట్టాను. మీ నమ్మకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, జరిగినటువంటి వాస్తవం సత్యం. దైవత్వం ఎప్పుడైతే నాలోకి వచ్చారో, ఎప్పుడైతే దైవత్వం నేను కలిగి ఉన్నానో, పరిశుద్ధాత్ముడు కొద్ది దినాల తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుని ఆత్మ నా మీదకు వచ్చారు. నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను. దేవుని బిడ్డలారా, వర్ణించలేను. దేవుని ఆత్మ మనలో ఉండటం ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప విషయమో మాటలలో వివరించలేను. కారణము, చాలామంది ఏదో భాషల్లో మాట్లాడటం అంటారు. భాషలో మాట్లాడటం ఒక భాగం అండి.
ఉదాహరణకి ఈరోజు ఉదయం నేను మీతో మాట్లాడుతున్నానే, ఈరోజు మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చునుగాక, ఈ మాట పలకగానే మీకు అని ఒకలాంటి వణుకు వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇది నాకు ఎలా తెలుసు అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ తరంగాల ద్వారా మిమ్మల్ని తాకారు. అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి మహత్కార్యాలు, అనేకమైనటువంటి దెయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వారికి విడుదల ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన నాలో ఉండి నా మాటలను వాడుకుని ఆయన కార్యాలు చేస్తున్నారు. ఆయనకి ఒక శరీరం అవసరం. నాలోకి వచ్చారు, నన్ను వాడుకుంటున్నారు. నీలోకి వస్తే నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను కూడా వాడుకుంటారు. ఈ చెప్పసఖ్యం కాని బహుమానమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉండటానికి మార్గాలు తెరిచింది ప్రభు అయినటువంటి యేసు ఈ భూమి మీదకి మానవుడిగా పుట్టడం బట్టి, ఆయన రక్తం కార్చి ప్రాణమర్పించడం బట్టి, తండ్రి అయిన దేవుని వాగ్దానము అంచె దినములలో నా ఆత్మను మీ మీదకి కృమ్మరించెదను అన్న మాట నెరవేర్పు మార్గాలు తెరిచేశారు. అందుకే మీరు మారు మనసు కలిగి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కాగా ప్రభు అయిన దేవుడు పిలిచిన వారందరికీ మా పరిచర్యలో చిన్నపిల్లలు కూడా ఆత్మతో నింపబడుతున్నారండి. ఈరోజు ఆ చెప్పసఖ్యం కాని బహుమానం పొందుకోవటానికి హద్దు ఒకటే: పాపం ఒప్పుకో, నీ బూతులు ఒప్పుకో, నీ అబద్ధాలు ఒప్పుకో, నీ రహస్య బ్రతుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకో. ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభా, నన్ను క్షమించు, నువ్వు ఇచ్చే బహుమానం నాకు కావాలి, నాకు ఇయ్యి, నేను పొందుకుంటున్నాను ప్రభా, నాకు ఇచ్చినందుకు వందనాలని చెప్తే చాలు, నువ్వు పొందుకుంటావు, పొందుకుందువు గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీరు దర్శించి ప్రభా, మీరు కార్యం చేసి నాయనా మీ బిడ్డలను క్షమించి, మీ రక్తం నీ బిడ్డల మీద చిలకరించి మీ ఆత్మతో వారిని ముట్టమని, మీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. నాలాంటి వాడిని మీరు కనికరించారే. నీ బిడ్డలు నాకన్నా వింటున్నటువంటి వారందరూ నాకన్నా శ్రేష్ఠులు. నాకన్నా ఈ భూమి మీద దౌర్భాగ్యుడు ఎవ్వరూ ఉండరు ప్రభా. కానీ నన్ను కనికరిస్తే నీ బిడ్డలను నువ్వు తప్పకుండా కనికరిస్తావు. ఈరోజు దర్శించమని, కనికరించమని, నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.